జై, భోజనం చేద్దు కనిరా. అను వచ్చాక తింటానమ్మా. అను ఈరోజు ఇంటికి రాదు. రాత్రికి వాళ్ళ ఫ్రెండ్ ఇంట్లోనే పడుకుంటోంది. నువ్వు భోంచేద్దు కనిరా. నిన్ను వదిలేసి అను అక్కడ ఎలా ఉంటుందమ్మా? నువ్వు లేకుండా తను ఉండలేదు. ఫోన్ చేసి రమ్మని చెప్పు. అను ఫ్రెండ్కి ఆరోగ్యం బాగాలేదంట. తోడుగా ఉంటానంది. ఏ ప్రాబ్లం లేదని చెప్తోందిరా. రేపు ఉదయం వస్తానందిలే. నువ్వు భోంచేద్దు కనిరా. మీరు కూడా రండి బాబాయ్, భోజనం వడ్డిస్తాను. అలాగేనమ్మా. ఇది కరెక్ట్ కాదు తాతగారు. ఏదిరా? అను వాళ్ళ ఫ్రెండ్ ఇంట్లో రాత్రి పడుకోవడం కరెక్ట్ కాదు తాతగారు. తనకి రోజు రోజుకి ఫ్రెండ్ మీద ప్రేమ ఎక్కువగా పెరిగిపోతుంది. అమ్మకంటే, నాకంటే, మీకంటే అతని మీదే అభిమానం ఎక్కువగా చూపిస్తుంది. ఎప్పుడు ఆ ఫ్రెండ్ ఆలోచనలోనే ఉంటుంది. నా బాధ కూడా అదేరా. అది స్నేహబంధం మాత్రమే కాదు, తండ్రి కూతుళ్ళ అనుబంధం. అందుకే అంత బలంగా పెనవేసుకుపోయింది. చూస్తూ ఊరుకోలేను, అలా అని విడదీయలేను. పదరా, భోంచేద్దాం. అలాగే తాతగారు.